హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. ఐబీపీఎస్ నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్ పీఓ అనేటువంటి ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కంప్లీట్గా చూసి కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్ పీఓ అనేటువంటి రోల్స్కి అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ మనమైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ డేట్స్ కనుక చూసుకుంటే August 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎండ్ డేట్ చూసుకుంటే 21 August లోపు అయితే అప్లై చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్ మోడ్ చూసుకుంటే ఆన్లైన్లో అయితే ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ రిక్రూట్మెంట్కి అయితే ఎలిజిబుల్. అండ్ శాలరీ చూసుకుంటే 52,000 నుంచి 55,000 వరకు మంత్లీ శాలరీస్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించిన బ్యాంక్స్, పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా డిఫరెంట్గా 11 బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే మనకు నోటిఫికేషన్ అనేది 31 July అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇందాకే చూసాము, రిజిస్ట్రేషన్ అనేది 1 August నుంచి 21 August లోపు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం అప్లికేషన్ ఫీ కూడా 21 August లోపు అయితే పే చేయాలి, అదే లాస్ట్ డేట్. అండ్ ప్రిలిమ్స్ కనుక చూసుకుంటే అక్టోబర్లో అయితే ఉంటుంది. 19th and 28th అని చెప్పేసి ఇచ్చారు. అలానే మెయిన్స్ వాళ్ళకైతే 30th November అయితే ఉంటుంది. సో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ ఇవన్నీ కానీ ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే బేసిక్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లైక్ బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీటెక్ కానీ, ఇలా ఏ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్స్ గురించి అయితే ఉండాలంటున్నారు. నెక్స్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, మీరు ఏ స్టేట్కి అప్లై చేసుకునే దాన్ని బట్టి దాని గురించి అయితే ఆ లాంగ్వేజ్ గురించి అయితే ప్రొఫిషియెంట్గా ఉండాలి. లైక్ మాట్లాడటం కానీ, రాయటం కానీ ఆ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే మినిమం ఏజ్ అయితే 20 years, మ్యాక్సిమం అయితే 30 years. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది రిజర్వ్డ్ కేటగిరీస్కి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years అండ్ అదర్ ఓబీసీ వాళ్ళకు 3 years, అలానే పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 years. ఇలా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది 10 కేటగిరీస్కి. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకుంటే ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ అనుకుంటే ముందైతే ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ, తర్వాత ఫైనల్ రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే మనకు 3 sections అయితే ఉంటాయి. ఇంగ్లీష్, న్యూమరికల్ అబిలిటీ అండ్ రీజనింగ్ అబిలిటీ. ఈచ్ సెక్షన్ అయితే 35 ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ అయితే 30 questions అయితే ఉంటాయి. టోటల్గా 100 questions అండ్ మ్యాక్సిమం మార్క్స్ కూడా 100 అండ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో ఈచ్ సెక్షన్లో అయితే మనము క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ 2 sectionsలో వచ్చి ఒక సెక్షన్లో రాకపోయినా కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. 3 sectionsలోనూ కట్ ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్లో కనుక చూసుకుంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్, జనరల్ ఎకనమీ అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్గా మనకు సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకు ఇంటర్వ్యూ లెటర్ అయితే వస్తుంది. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళకు పోస్టింగ్ అనేది అలొకేట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ శాలరీ వరకు చూసుకుంటే బేసిక్ పే అనేది 36,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇన్ హ్యాండ్గా అన్ని అలవెన్సెస్ అయితే కలుపుకుని మనకు ఇన్ హ్యాండ్గా 52,000 నుంచి 55,000 వరకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ, అప్లికేషన్ లింక్ కానీ ఇక్కడైతే ఉన్నాయి. సో మీరు ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు కంప్లీట్ డీటెయిల్స్. ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.